హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోస, రైస్‌లోకి ఎందులోకైనా టేస్టీగా, కమ్మగా ఉండే చట్నీ పొడి, పప్పుల పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు సగం వేగిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి ఒక కప్పు వరకు శనగలు, పుట్నాల పప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. అది మెరిగిన తర్వాత వేయించిన శనగలు కూడా వేసి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా బరకగా వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా మనకు ఇడ్లీ, దోస, రైస్‌లోకి ఉపయోగపడుతుందనమాట. నేనైతే ఇడ్లీ ఉడకడానికి పెట్టేసి ఈ పొడైతే చేశాననమాట. చిన్నపిల్లలు బేబీ ఇడ్లీ బాగా ఇష్టపడతారు కదా! వాళ్ళకి స్కూల్ బాక్స్‌కి ఇలా నెయ్యి వేసి లైట్‌గా తిరగమాత వేసి, పప్పుల పొడి వేసి బాక్స్‌లో వేసిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు.